హలో అండి. ఈ రోజైతే మా పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారు. గివ్ అవే కోసం చీటీలు అయితే రాస్తున్నారనమాట. ఇదేమి చిన్న పని ఏమి కాదు. ప్రతి వీడియోలో నుంచి కామెంట్ చేసిన వాళ్ళందరి పేర్లు కూడా రాసుకుంటూ రావాలి, ఒక్కొక్క వీడియో చూసుకుంటూ. అయితే మా పెదబాబుకి అయితే డౌట్ వచ్చింది. అమ్మ, కొంతమంది ప్రతిరోజు కామెంట్ చేశారు, వాళ్ళ పేర్లు ఒకసారి రాయాలా లేకపోతే ప్రతి వీడియోకి పెట్టారు కాబట్టి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు రాయాలని. నేనైతే కంపల్సరిగా ఏ వీడియోకి ఆ వీడియోకే ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళ నేమ్స్ అయితే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు రాయమని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి. అలాగే నేను ఇంటి పని అయితే చేసుకుంటున్నాను అనమాట, క్లీనింగ్స్. మాకు ఈ నెల 3వ తారీఖున అమ్మవారి పండగ అయితే ఉంది, ఊర్లో చాలా బాగా చేస్తారు. సో ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ కూడా నేను క్లీన్ చేస్తున్నాను. రెగ్యులర్గా కిందనే ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఒకసారే చేస్తాం కాబట్టి నేనైతే మొత్తం ఇప్పుడు ఫ్యాన్స్ అవన్నీ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానమాట. చాలా ఎక్కువ పని ఉంది. మొత్తం హౌస్ క్లీనింగ్ అంటే చాలా పని అనమాట. మొత్తం ఇంటి పని అంతా అయ్యేసరికి నా పని అయితే అయిపోతుంది. అంత ఎక్కువగా ఉందన్నమాట డస్ట్ అయితే. చూడండి, అందులోనూ రోడ్డు వైపు ఉన్న ఇళ్ళకైతే ఇంకా డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది. ఫ్యాన్స్ మొత్తం ఫుల్గా డస్ట్తో నిండిపోయి ఉన్నాయన్నమాట. ఇది క్లీన్ చేయడం అయితే మామూలు పని కాదు. 1 మంత్కి ఒకసారి అయినా ఈ ఫ్యాన్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. కింద వైపు అయితే క్లీన్ చేస్తాం కానీ పైన ఫ్యాన్స్ అయితే మర్చిపోతాము.